మన రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎమ్మెల్యేలను, మంత్రులను, సీఎంలను పిచ్చోళ్ళను చేస్తున్నారు. ఎందుకంటే 2014లో బాబు గారు సీఎం అయ్యారు. 2019లో జగన్ గారు సీఎం అయ్యారు. ఇప్పుడు 24లో కూటమి ప్రభుత్వం. సో నేను ఎందుకు చెప్తానంటే, ప్రజలు మార్పుని ఏ విధంగా కోరుకుంటున్నారో ఒకసారి చూడండి. గతంలో చెన్నైలో ఇదే రిపీట్ అయింది. 5 సంవత్సరాలు ఎవరైతే పరిపాలన చేస్తారో వాళ్ళ పనితీరు బాగలేకపోతే నెక్స్ట్ వేరే వాళ్ళని ఎన్నుకుంటారు. సో అదేవిధంగా 2014లో బాబు గారు సీఎం అయ్యారు. 2019లో జగన్ గారు, 24లో కూటమి. అంటే జనాలు ఎన్నిసార్లు మార్పు కోరుకున్నారో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు కూడా ఈ 24లో ఈ 5 సంవత్సరాలు 29 వరకు ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు. ఎవరిని కూడా తక్కువ అంచనా ఓటర్లని. ఎందుకంటే ఇప్పుడు మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలని నెరవేర్చకపోతే పేద ప్రజలు కానీ పెద్ద పెద్ద అగ్రవర్గాల కులాలకు చెందిన వ్యక్తులైనా సరే నెక్స్ట్ మటుకి 29లో మళ్ళీ మార్పును కోరుకునే అవకాశం ఉంది. సో అంత కరెక్ట్గా నువ్వు ఎట్ట చెప్పగలవు? నువ్వేమైనా సైంటిస్టువా, బ్రిలియంట్, ఇంటెలిజెంట్వా అని మీరు అనుకోవచ్చు. నేను ఎందుకు చెప్తానంటే, జగన్ గారికి మొన్న జరిగిన ఎన్నికల్లో 100లో 40% ఓట్లు పడ్డాయి. 40% ఓటింగ్. ఇప్పుడు జగన్ గారు ఏ గ్రామం వచ్చినా, ఏ నియోజకవర్గం వచ్చినా సరే, ఏ జిల్లాలో అడుగుపెట్టినా సరే కొన్ని వందల వేల సంఖ్యలో కార్యకర్తలు వస్తున్నారు. దాన్ని గమనించండి మీరు ఒకసారి. ఆయన ఎక్కడ సంఘటన జరిగినా సరే అక్కడికి వస్తే మటుకి వేల సంఖ్యలో కార్యకర్తలు వస్తున్నారు. ఎందుకు? మన జరిగిన ఎన్నికల్లో 40% ఓటింగ్. సీట్లు 11 రావచ్చు, కానీ ఓటింగ్ పరంగా చూస్తే 40% పడింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ ఈ 5 సంవత్సరాల పరిపాలన మంచిగా చేయాలని కోరుకుంటూ పేద ప్రజలకు మంచి సంక్షేమ పథకాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లేదంటే మటుకి ఇదే పేద ప్రజలు, ఇదే అగ్రవర్ణ కులాలకు చెందిన వ్యక్తులు కూడా 29లో మళ్ళీ మార్పును కోరుకునే అవకాశం ఉంది. సో ఇలాంటి సాంకేతిక లోపాలు జరగకుండా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ, సో పేద ప్రజలకి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ సమస్యలు తీర్చిదిద్దాలని చెప్పి కోరుకుంటూ మేనిఫెస్టోలు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని మరొక్కసారి వాళ్ళకి గుర్తు చేస్తున్నా. థ్యాంక్ యూ.